మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, అప్పులు బాధలు తీరాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని చెప్పేసరికి చాలామంది ఏంటంటే యూట్యూబ్లోనే స్క్రోల్ చేస్తూ ఉంటారు, సెర్చ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత పొదుపు చేసి అప్పు తీర్చుకున్నా కానీ ఇంకా అప్పు అనేది అలా మిగిలిపోతూ ఉంటుంది గురువుగారు. మరి అటువంటి వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఒకటేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అప్పు ఏ రూపంలో అవుతుందనేది తెలుసుకోవాలి. ఒకటేంటంటే ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా బుధగ్రహం పాడైంది, కుజుడు బాగా పాడయ్యాడు, అప్పు బాగా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మెయిన్గా బుధుడు న్యాచురల్ 6th లార్డ్. ఎందుకు అంటే అప్పు ఎప్పుడు అవుతుంది? మనం మిస్క్యాల్కులేట్ చేస్తాం. ఏం కాదులే, ఈ డబ్బు మనం తీర్చేయగలం, ఏం కాదులే అప్పు చేసేసేవచ్చు, ఏం కాదులేండి. క్యాలిక్యులేషన్ కారకుడు బుధుడు. ఎప్పుడైతే ఆ బుధుడు పాడయ్యాడో సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతుంటాడు. నీకు అసలు నెలకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, నువ్వు ఎంత కట్టగలవు? అప్పు మీద అప్పు చేసేస్తాడు. అంటే ఈ వడ్డీ తీర్చడానికి ఇంకొక అప్పు, ఆ రెండో వడ్డీలు తీర్చడానికి 3వ అప్పు, 4వ అప్పు, అలా 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 అయిపోతుంది. మిస్క్యాలిక్యులేషన్ అవుతుంది. అందుకని బుధగ్రహానికి ముఖ్యంగా చూసుకోవాలి. బుధుడు పాడయ్యాడు, అయ్యా నువ్వు అప్పులు చేయొద్దని చెప్తాం. 6వ స్థానాధిపతి పాడయ్యాడు, అయ్యా మీరు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. దీనికి చక్కటి మంత్రం కూడా లలిత సహస్రనామాల్లో ఉంది. అప్పులు తీరుతాయి, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. అయితే ఎవరికైనా అప్పు అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, నువ్వు హ్యాండ్ లోన్ తీసుకుని పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టుకున్నావా, లేకపోతే హోమ్ లోన్స్ తీసుకున్నావా. ప్రాపర్టీ లోన్ తీసుకున్నావు, అప్పు కింద మీరు పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పు తీరుస్తూ ఉంటారు, ఒక పక్కన ప్రాపర్టీ వస్తూ ఉంటుంది. కాబట్టి చాలామంది తెలియక ఏమండి మాకు అప్పులు ఉన్నాయండి అంటారు. ఏమైందమ్మా అంటే మేము లోన్ తీసుకున్నామండి, హోమ్ లోన్ తీసుకున్నాం, నాకు అప్పు ఉంది అంటే నేనేమంటానంటే, అమ్మ మీకు ప్రాపర్టీ ఉందిగా, ఎందుకు బాధపడతారు? దాన్ని అప్పుగా భావించకండి. హోమ్ లోన్ కావచ్చు, ఇప్పుడు కార్ మీద తీసుకునే అప్పు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది కారు డిప్రిషియేషన్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా చూడాల్సింది ఏమిటంటే, మీ 6th లార్డ్ పాడయ్యాడు, మీ పేరు మీద అప్పు తీసుకోకండి. అప్పు తీసుకుంటే ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లోకి వెళ్తారు. 6th లార్డ్ బాగున్నాడు, పంచమ స్థానాధిపతి బాగున్నాడు అంటే అప్పును తీర్చే కారకుడు బాగున్నాడు, ఆ దశలు వచ్చాయి, అప్పు మీరు ఖచ్చితంగా తీర్చగలుగుతారు. ఆ బలం ఉంది, పంచమం బాగుంది, ఖచ్చితంగా అప్పు తీర్చగలుగుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే అప్పు ఎవరైనా తీర్చగలగాలి అంటే, ఒకటి క్యాలిక్యులేషన్ సరిగ్గా చేసుకోవాలి, రెండవది అమ్మవారి నామాన్ని ఓం అపర్ణాయై నమః అనే మంత్రం రెగ్యులర్గా చేయండి 40 నిమిషాలు. దీంతోపాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః, ఇవి 2 కూడా లలితా సహస్రనామాల్లోవి. మీకు అనిపించవచ్చు ఏమండి అపర్ణాయ నమః అనుకుంటే ఎలా తగ్గుతుందండి? నిజంగానే తగ్గుతుందా? సందేహం వస్తుంది. అపర్ణ అనేటువంటి నామం అమ్మవారికి వచ్చింది. ఎలాగా అంటే, అపర్ణ అంటే 2 రకాలు ఉంటాయి దాని అర్థం. ఒకటి, పర్ణమును విడిచిపెట్టినటువంటిది. పర్ణం అంటే ఎండిన ఆకు కూడా తినకుండా ఈశ్వరుడు కోసం తపస్సు చేసింది. ఆకుకి కారకుడు బుధుడు, బుధగ్రహం ఆకులకు కారకం. రెండవది అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి అని కూడా అర్థం. దీని మీదే మనకు శాస్త్రంలో ఒక వృత్తాంతం ఉంది. ఏమిటంటే అంటే, ఒక మంచి నీతివంతుడు, చాలా ధర్మంగా ఉండే ఒక వ్యక్తి ఉండేవాడు. పాపం ఆయన అప్పు చేయలేదు, వాళ్ళ పూర్వీకులు అప్పులు చేశారు, అది ఈయన మీద పడింది. పాపం ఉన్నప్పుడల్లా ఎంతో కొంత తెచ్చుకుంటూ సర్దుకుంటూ వచ్చేవాడు జీవితాన్ని. ఒకరోజు అప్పులు ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళందరూ కలిసి ఈయన ఈరోజు ఎలాగైనా పట్టుకొని మనం ఎట్లాగో మొత్తం అప్పు మనం తీసేసుకోవాలి ఏదో రూపంలోని అందరూ కలిసి ఇంటికి వెళ్ళారు. అప్పుడే ఆయన లోపల పూజ చేసుకుంటున్నాడు అమ్మవారి నామాలతో, ఒక్కొక్క నామంతో. భార్య చూసింది, బయటకు వచ్చింది, ఏమండి పూజ చేసుకుంటున్నారు మా వారు, కాసేపు కూర్చోండి వస్తారని చెప్పింది. లోపలికి వెళ్ళింది. ఆయన పూజ చేసుకుంటూ ఉంటే అది చెప్పింది, ఏమంటే అప్పులు వాళ్ళు వచ్చారు అనగానే అప్పుడే అపర్ణ అనే నామాంతో చేస్తున్నాడు. అప్పుడు అనుకున్నాడు మనసులో, అమ్మ అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి కదా, నాకేంటమ్మా ఈ అప్పులు అనుకుని మళ్ళీ చెంపలేసుకున్నాడు. చిచి, అమ్మవారిని అడగాల్సింది అప్పులు తీర్చమనా? మోక్షాన్ని కదా అమ్మవారు ఇస్తుంది. ఎన్ని జన్మలైతే నా అప్పులతోనే ఉంటాయి, ఎన్ని జన్మలైతే ఈ జన్మలన్నీ జన్మరాహిత్యం కదా అడగాల్సింది. చిచి తప్పైపోయిందమ్మా అని చెంపలేసుకున్నాడు. కానీ ఒకసారి అనుకున్నాడుగా, పూజ సమాప్తం చేసుకున్నాడు, చక్కగా ఆయన బయటకు వచ్చాడు. వాళ్ళందరికీ చెప్పబోతున్నాడు మళ్ళీ, అయ్యా కొంచెం సమయం ఇవ్వండి, నేను తీర్చేస్తాను ఎలాగోలాగా అని చెప్పబోతుంటే, ఏమంటే ఇంకొంచెం సమయం ఇవ్వండి అనగానే అందులో ఒక ఆయన లేచి, సమయం అంటారేంటి, ఇప్పుడే మీ అమ్మాయి వచ్చి మా అప్పులందరూ తీర్చేసింది అన్నాడు. మీ అప్పులు తీర్చేసింది ఎవరు అంటే, చిన్న పిల్ల, ఎంతో ముద్దుగా ఉంది, చక్కగా ఒక పెట్టె పట్టుకొచ్చి మీ అందరికీ ఎంతెంత ఇవ్వాలి, మా నాన్నగారు అప్పు అన్నది. అందరం పత్రాలు చూపించాం, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో ఇచ్చేసింది.
తీరా పత్రాలు మేము చింపేద్దాం అనుకునేసరికి చింపకండి మా నాన్నగారు వచ్చాక ఆయన ముందు చింపేసేయండి, లోపలికి వెళ్ళిపోయింది. ఒకసారి పిలవండి, ఎంతో ముద్దుగా ఉంది. అసలు ఆ అమ్మాయిని చూస్తే అసలు మనం అలాగా ఉండిపోయాం. ఒకసారి ఒకసారి పిలవండి అన్నాను. ఆయన అక్కడే కూర్చుండిపోతాడు. ఏమైంది ఇలా కూర్చుండిపోయారంటే, అసలు నాకు పిల్లలే లేరయ్యా. ఎవరు వచ్చారు? అమ్మవారు వచ్చింది అక్కడికి. అవును. వచ్చి అప్పు తీర్చేసింది అందరికి. మీరు ఎంత అదృష్టవంతులయ్యా, నేను 2 రోజులు పూజ చేస్తున్నాను, నాకు కనబడిన అమ్మవారు మీకు కనిపించారు. అందరూ ఆశ్చర్యపోతారు. దాని తర్వాత ఆ రాజ్యంలో ఉండే రాజు ఆయన్ని ఆస్థాన సిద్ధాంతిగా పెట్టుకొని దాని తర్వాత ఆయన జీవితం ఇంకా మళ్ళీ ఎప్పుడూ తిరుగు లేకుండా జరిగింది. అంటే ఏమిటి మరి ఈ కాలంలో కూడా నేను అపర్ణాయ నమః అని చేసుకుంటే నిజంగా ఆ చిన్నపిల్ల వస్తుందా అంటే ఇది కలియుగం. కనబడదు. దేవుడు కనబడేవాడు ఒకప్పుడు 300 ఏళ్ల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆ యొక్క పురోహితు అక్కడ ఉండేటువంటి ఆ కైంకర్యాలు చేసేటువంటి వాళ్ళందరితో మాట్లాడేవాడు. ఏమయ్యా ఈరోజు ఏమిటి రద్దీ ఎక్కువగా ఉంది, లేకపోతే పలానా భక్తుడు వస్తున్నాడు, మహాభక్తుడు అది అని చెప్పేవాడు. ఇప్పుడు మాట్లాడట్లేదు. అంటే ఏమిటి, ఇప్పుడు మాట్లాడితే మనం ఫస్ట్ ఆయన వదలం, నువ్వు నాకు అన్ని తీర్చేసి ఆయన పట్టుకుంటావు. అంటే ధర్మం ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో కొన్ని శక్తుల యొక్క ఇది కూడా తగ్గుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా తగ్గుతుందండి? కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఒక 20,000 30,000 శాలరీకి జాబ్ చేస్తున్నారు అనుకోండి, పెరుగుతుంది. ఒక 50,000 60,000 వెళ్ళేటువంటి శక్తిని అమ్మవారు ఇస్తుంది. తద్వారా మీరు అప్పులు తీర్చుకోగలుగుతారు. అంటే ఇంకొక సోర్స్ పెరుగుతుంది. అంతేగాని ఒక మంత్రం చేయగానే ఆకాశం నుంచి ఏదో మూట వచ్చి మన నెత్తి మీద పడుతుంది, ఆ డబ్బులు తీసుకెళ్ళి అప్పు తీర్చుకుంటాం అనుకుంటే తప్పు అది. కాబట్టి అమ్మవారిని నమ్మకం పెట్టుకొని మనం కృషి చేసేటువంటి కష్టాన్ని శక్తినిచ్చేది కూడా అమ్మవారి అనేటువంటి భావనతో మనకి మనం ధర్మబద్ధంగా ఉంటే ధర్మమే అమ్మవారు. ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష, ధర్మానికి ధనానికి కూడా అధ్యక్షురాలు అమ్మవారి అని అనుకొని మీరు కనుక ఎప్పుడైతే ఆ నామాలు 2 చేస్తారో ఖచ్చితంగా ఇంకొక ఆప్షన్ మైండ్లో పెట్టుకోకూడదు. నేను కష్టపడుతున్నాను, అమ్మవారిని నమ్ముకున్నాను, నాకు ఖచ్చితంగా తీరుతుంది అనుకుంటూ ఇంట్లో ఉత్తరం గోడకి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే చూసుకొని మీరు ఏదైనా చిన్న లాకర్ లాగా ఉత్తరంలో లేకపోతే మాస్టర్ బెడ్రూమ్లో వాయువ్యం మూల ధనాన్ని పెట్టండి. చాలామంది తెలియక నైరుతిలో బడువు ఉండాలి కదా అని అక్కడ బీరువా పెట్టేసి అక్కడ డబ్బులు పెడతారు. తప్పనేం కాదు. ఒక్కోసారి మనకి టిల్ట్ అయింది అనుకోండి అమ్మా, ఒక 20 degrees 15 degrees ఇటు టిల్ట్ అయింది, ఇది సౌత్ వైపు. అప్పుడు ఏమవుతుంది, ఆ టిల్ట్ వల్ల మీరు అనుకున్న నైరుతి కాస్త దక్షిణ నైరుతి అవుతుంది. మనకు శాస్త్రంలో దక్షిణ నైరుత్యం హృదయ పురుషత్యాగ మందిరం అని చెప్పారు. అంటే దక్షిణ నైరుతిలో వేస్టేజ్ జోన్, అది టాయిలెట్స్ జోన్. అంటే వేస్టేజ్ జోన్ టాయిలెట్ జోన్లో మీరు తీసుకెళ్ళి బీరువా పెడుతున్నారు, అక్కడ డబ్బులు పెడుతున్నారు. ఎక్కడ ఉంటాయి మీకు డబ్బులు ఎందుకు నిలుస్తాయి? వేస్ట్ అయిపోతాయి. అన్ని బంగారం పోయిందండి, ముత్తూతో ఫైనాన్స్లో ఉంది, లేకపోతే ఇంకో ఫైనాన్స్లో ఉంది, అక్కడ అప్పులు కట్టలేక చచ్చిపోతున్నాం. అంటే ఏంటి కారణం ఏంటి? మీరు వేస్టేజ్ జోన్లో డబ్బు పెడుతున్నారు. మాస్టర్ బెడ్రూమ్లో వాయువ్యం మూల అంటే ఎక్కడ వస్తుంది అది? మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి అమ్మా, ఇది తూర్పు వైపు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఇది తూర్పు అయితే ఇది పడమర వెనకాతల, ఇది ఉత్తరం ఇది దక్షిణం. ఈ ఉత్తరానికి పడమరకి మధ్య భాగం ఉండే కోణాన్ని వాయువ్యము అంటారు. అక్కడ పెట్టాలి ధనాన్ని. అక్కడ గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ ఉంటుంది. అక్కడ మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు డబ్బులు నిలబడతాయి. ఓకే గురుగారు, అప్పులు బాధలు తీరాలి అంటే అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి అనే చక్కటి మంత్రాన్ని అయితే మాకు తెలియజేశారు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.